Good morning. I am G. Mohan, lecturer in Public Administration, Government Degree College, Bellampalli, District మంచిర్యాల్. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠ్యాంశం BA థర్డ్ ఇయర్ ప్రభుత్వ పాలనా శాస్త్రం 5th సెమిస్టర్లో మానవ వనరుల ప్రణాళిక. మరి మానవ వనరుల ప్రణాళిక, దీని ఆంగ్లంలో హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ అని పేర్కొంటాం. మరి ప్రపంచం మొత్తం మీద కానీ ఏ వ్యవస్థలోనైనా మంచిదే, ఏదైనా ఒక పని చేయబోయే ముందు ఆ పనిని గూర్చి పూర్తిగా ఆలోచించి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ప్రణాళిక లేకుండా ఏ పని కూడా గమ్యం లేని బాటసారి మాదిరిగా ఉంటుంది. ఎక్కడ మొదలవుతుందో, ఎటు వెళ్తుందో, ఎక్కడికి చేరుతుందో ఎవరికీ తెలియని విధంగా ఉంటుంది. అందుకోసం రేపు రాబోయే కాలంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా రాయబడి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళికబద్ధంగా ముందుకు పోతేనే మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది. మరి ఒక లక్ష్యాన్ని, ఒక ధ్యేయాన్ని, ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ప్రణాళిక అనేది వ్యక్తులకైనా అవసరమే, వ్యవస్థకైనా అవసరమే, ప్రతి వారికి అవసరమే. మరి ప్రణాళికను ఎప్పుడు దేనికోసం రూపొందిస్తారు? రాబోయే కాలానికి. ఈ రోజుకు సంబంధించింది ప్రణాళిక కాదు, రేపు లేదా రాబోయే కాలానికి. అది నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. అంటే ఒక సంస్థ రాబోయే కాలానికి ముందుగా తయారు చేయడం అనేది ప్రణాళిక. మరి ఏదైనా ఒక సంస్థ తన లక్ష్యాలను సాధించాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి, లేదా ఉత్పాదకాలు కావాలి, లేదా వనరులు అనేటివి తప్పనిసరిగా కావాలి. వనరులు లేకుండా ఉత్పత్తి ఏది కూడా జరగడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు మానవ వనరులు ప్రణాళిక అనుకున్నాం కనుక టోటల్గా సంపూర్ణంగా ఉన్న వనరులను మనం తెలుసుకుందాం. మరి వనరులు అనేటివి 3 రకాలుగా ఉన్నాయి. అవి ఒకటి ఆర్థిక వనరులు, ద్రవ్యం, పరపతి, ఇదంతా కూడా ఆర్థిక వనరుల్లోకి వస్తుంది. డబ్బు, ధనం, ఇవన్నీ. మరి వనరుల్ని 3 రకాలుగా పేర్కొన్నాం: ఆర్థిక వనరులు, భౌతిక వనరులు, మానవ వనరులు. ఆర్థిక వనరులు అంటే ద్రవ్యం, పరపతి, డబ్బు, ధనం, ఇదంతా కూడా ఆర్థిక వనరుల కిందికి వస్తుంది. మరి అంతేకాకుండా భౌతిక వనరులు, మరి భవనాలు కానీ, యంత్రాలు కానీ, పనిముట్లు కానీ, ఇవన్నీ కూడా భౌతిక వనరులుగా మనం పేర్కొంటాం. మూడవది మానవ వనరులు. మరి మానవ వనరులనే మనం సిబ్బంది లేదా మనుషులు. అంటే ఏ వ్యవస్థ, ఏ సంస్థ ఒక ఉత్పత్తిని చేయాలంటే ఆర్థిక వనరులు కావాలి, భౌతిక వనరులు కావాలి. ఇవి 2 ఉంటేనే సరిపోవు. ఈ రెండింటిని నిర్వహించాల్సిన బాధ్యత, అంటే సంస్థను విజయవంతంగా విజయపదంలో నడిపించడానికి మానవ వనరుల యొక్క పాత్ర అనేది అత్యంత ముఖ్యమైనది. మానవ వనరులు నిర్వహణాధికారులు లేకుండా ఏ వ్యవస్థ కూడా ముందుకు పోదు. అందుకోసం చాలా వరకు మానవ వనరుల కోసం మర్చిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. అందుకోసమే మానవ వనరుల ప్రాముఖ్యతను విస్మరించిన ఏ సంస్థ, ఏ వ్యవస్థ నిర్వహణాధికారులు చాలామంది సఫలీకృతం కాలేకపోయినారు, విఫలం కావడం అనేది జరిగింది. ఎందుకంటే వ్యవస్థ అంతా కూడా మానవ నిర్మితంతోనే జరిగింది. మానవులు లేకుంటే వ్యవస్థ లేదు, సంస్థ లేదు. మరి ఆర్థిక వనరులు మాదిరిగా మానవ వనరులపై యాజమాన్య హక్కులను మనం కలిగి ఉండడం అనేది కష్టం. డబ్బు అంటే సంపాదించుకోవచ్చు, ఒక మనిషిని కొనుక్కోలేము.
మనిషి చేత పని చేయించాలంటే ఆ టెక్నిక్ కావాలి, సాంకేతికత కావాలి, నైపుణ్యం కావాలి. అంటే దానికి గుర్తింపు అనేది ఆధునిక కాలంలో లభించడం లేదు. అందుకు ఆ మానవ వనరుల ప్రణాళిక అనేది ఎలాంటి వనరులు కావాలి అనేది అత్యంత ముఖ్యమైనది. అది మనం సమీకరించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఈనాడు చూడండి, ఒక్కొక్క సంస్థకు ప్రతి దాంట్లో కూడా మానవ వనరులు కావాలి. కానీ ఏ సంస్థకు అవసరమైన నైపుణ్యాలు, చదువు కానీ అవన్నీ కూడా వాళ్ళకు కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏ వ్యాపార సంస్థ అయినా, ప్రభుత్వ విభాగమైన, విశ్వవిద్యాలయమైన కూడా వాళ్ళ కార్యకలాపాలకు అవసరమైన విధంగా మానవ వనరులను సమకూర్చుకోవాలి. అందుకు మానవ వనరుల ప్రణాళిక అనేది తప్పనిసరిగా అవసరం. మరి మానవ వనరుల ప్రణాళికను నిర్వచనం గిట్ట చూస్తే అనేక మంది అనేక రకాలుగా నిర్వచనాలు ఇచ్చారు. ఇక్కడ ఒకటి పరిశీలిద్దాం. సంస్థ ధ్యేయాల సాధనలో సహాయపడు పనులకు ఫలాత్మకంగా, సమర్థవంతంగా పూర్తి చేయగలగడం కోసం సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన సంఖ్యలో సరైన వ్యక్తులు నియమించబడేటట్లు చూసే ప్రక్రియనే మానవ వనరుల ప్రణాళికగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఏదైనా ప్రతి సంస్థకు ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ధ్యేయం ఉంటుంది. రాబోయే కాలంలో ఏం చేయాలి, మరి ఆ లక్ష్యాన్ని, ధ్యేయాన్ని సాధించడం కోసం సరైన సమయంలో, సరైన వ్యక్తులు, సరైన సంఖ్యలో ఎంతమంది కావాలి, ఎట్లాంటి క్వాలిఫికేషన్స్ కావాలి, ఎట్లాంటి నైపుణ్యత కావాలి, అట్లాంటి వ్యక్తులను నియమించబడేటట్లు చూసే ప్రక్రియనే మానవ వనరుల ప్రణాళికగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరి మానవ వనరుల ప్లానింగ్ సంస్థ యొక్క ధ్యేయాలను కానీ, ఆ ధ్యేయాలకు అవసరమైన శ్రామికులను కూడా మనం నియమించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ స్పష్టమైన ప్రణాళిక గింట లేకపోతే మానవ వనరుల అవసరాన్ని గుంట అంచనా వేయడం అనే పని ఊహకు పరిమితం చేయడం జరుగుతుంది. ఊహాత్మకంగా ఉండడానికి అవకాశం అనేది ఉండొద్దు. తప్పనిసరిగా మనకు ఎంతమంది అవసరం అనేది ముందే ప్లానింగ్ అనేది తప్పనిసరిగా కావాలి. అంతేకాకుండా మరి మానవ వనరులకు సంబంధించిన సరైన ప్రణాళిక గింట రూపొందించకపోతే సంస్థ యొక్క మానవ వ్యవస్థలో అనుకోకుండా ఏర్పడే ఖాళీలను సరైన వ్యక్తులతో మనం భర్తీ చేయలేము. ఎందుకంటే ఏ సంస్థలో నేను చూడండి, ఈరోజు రిటైర్డ్ కావడానికి అవకాశం ఉంది, లేదా ఈ ఉద్యోగం వదిలి వేరే కాడికి పోవడానికి అవకాశం ఉంది. అట్లాంటి ఖాళీలు ఏర్పడ్డప్పుడు సరైన వ్యక్తులు ఉంటేనే సరైన విధంగా మనం భర్తీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సరైన మానవ వనరులు ఇంటి అందుబాటులో లేవనుకోండి, అలాంటప్పుడు మన సంస్థ కానీ, మన వ్యాపారం విస్తరణ అయ్యే అవకాశాలన్నీ కూడా వృధా కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల సంస్థ అభివృద్ధి అనేది సాఫీగా, నిరాటంకంగా కొనసాగాలంటే తప్పనిసరిగా మానవ వనరుల ప్రణాళిక అనేది తప్పనిసరిగా అవసరం. సంస్థ ఎక్కడ ఉంది, ఎటు వెళ్తుంది అనే విషయాలను మాత్రమే కాకుండా భవిష్యత్తు మానవ వనరుల డిమాండ్ సప్లైలపై కూడా ఈ మదింపు ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకోవడం కోసం మానవ వనరుల ప్రక్రియ అనేది తప్పనిసరిగా అవసరం ఉన్నది. ఈ మానవ వనరుల ప్లానింగ్ ప్రక్రియలో ఈ అంశాలన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. మరి మానవ వనరుల ప్రక్రియలో అనేక రకాలైన దశలు ఉన్నాయి. ఆ దశలను మనం తెలుసుకుందాం. ఒకటి, మానవ వనరుల ప్రణాళిక అనేది ప్రస్తుత స్థితిని తెలుసుకోవడంతో మొదలవుతుంది. ఇది ఒక అంతర్గత విశ్లేషణ. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో సంస్థలో ప్రస్తుతం లభ్యమయ్యే శ్రామికుల సంఖ్యను, నిపుణులను తెలుసుకోవడం. రెండవది పని విశ్లేషణ. మరి ఫస్ట్ది మనం తెలుసుకుందాం, మానవ వనరుల యొక్క ప్రస్తుత స్థితిని తెలుసుకోవడం. మరి
ఏ వ్యవస్థలోనైనా మంచిదే తప్పనిసరిగా మానవ వనరుల ప్రణాళిక అనేది తెలుసుకోవడంతో మాత్రమే ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఇది ప్రధానంగా ఒక అంతర్గత విశ్లేషణగా పేర్కొంటాం. ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి శ్రామికుల సంఖ్యను నిపుణతను తెలుసుకోవడం, రెండోది పని విశ్లేషణ. మరి మానవ వనరుల ఇన్వెంటరీలో, ఎందుకంటే ఆధునిక యుగం అంతా కూడా కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం, మానవ వనరుల నివేదికను తయారు చేయడం, ఇన్వెంటర్ని తయారు చేయడం అనేది ఈరోజు కఠినమైన అంశం అనేది కాదు. ఎందుకంటే మన సంస్థలో పని చేయడానికి అవసరమైన సమాచారాన్ని ఎంతమంది శ్రామికుల నుండి కానీ, పర్యవేక్షకుల నుండి కానీ, సిబ్బంది విభాగపు రికార్డుల నుండి కానీ పొందడానికి అవకాశం ఉంది. అలాంటి నివేదికల తయారీకి సంస్థలో పనిచేసే సిబ్బంది యొక్క పేర్లు, వాళ్ళ యొక్క విద్యార్హతలు, శిక్షణ వివరాలు, ఇదివరకు గతంలో ఎక్కడైనా పూర్వం ఉద్యోగం చేస్తే వాటి విశేషాలు, ప్రస్తుతం ఏ స్థితిలో పనిచేస్తున్నారు లేదా ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ యొక్క సామర్థ్యపు రేటింగ్, పని సామర్థ్యం, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వారికి ఇస్తున్న జీతభత్యాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క భాషా పరిజ్ఞానం ఏ విధంగా ఉంది, శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యేక నిపుణతలు ఏమైనా ఉన్నాయా, అవసరమవుతాయా, ఇట్లాంటి అన్నీ కూడా మానవ వనరుల ఇన్వెంటరీలో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ ఈ సంస్థలో ఉండే ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకొని మానవ వనరుల ప్రణాళిక దృష్ట్యా ఎంతమంది ఉన్నారు, ఏ ఏ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు అనేది మనకు భవిష్యత్తులో వ్యాపార విస్తరణకు సంబంధించిన అప్పుడు ఈ సమాచారాన్ని మనం తెలుసుకుంటే రాబోయే కాలంలో ఈ సమాచారం మార్గదర్శకం కావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి శిక్షణ కార్యక్రమాలు కావాలి, వీళ్ళకు ప్రమోషన్ అందించాలంటే ఏం కావాలి, వీళ్ళని బదిలీ చేయడానికి ఏం కావాలో వాళ్ళ అంశాలన్నీ కూడా ఈ ఇన్వెంటరీలో నివేదికలో ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల భవిష్యత్తులో సిబ్బంది కొరత, నైపుణ్యాలున్న వారి కొరత, సాంకేతిక లుప్తత వల్ల సంస్థ ఎదుర్కోయే సమస్యలను కూడా వీళ్ళు ఏ విధంగా ఉన్నారనేది మనం తెలుసుకోవడం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, ప్రస్తుతం మనం మానవ వనరుల సమాచార పద్ధతి అంటే హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కూడా మనం అంటే ఈ పద్ధతి అనేది కొత్తగా అభివృద్ధి చెందుతున్నది. అంటే మానవ సమాచార పద్ధతి అంటే సిబ్బందికి సంబంధించిన రకరకాల సమాచారాన్ని సేకరించి కంప్యూటర్ల సహాయంతో నిల్వ ఉంచి ఎప్పుడు మనకు అవసరం వస్తే అప్పుడు విశ్లేషించి అవసరమైనప్పుడు అవసరమైన మేరకు సమాచారాన్ని అందజేయడానికి, నిర్ణయాలను తీసుకోవడానికి ఎప్పటికప్పుడు కూడా యాజమాన్యం ఈ HRIS హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మనం కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకుంటే మనకు అందుబాటులో ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఇది సాధారణంగా సిబ్బంది నియామకానికి కానీ, శిక్షణకు కానీ, జీతభత్యాలకు కానీ ఇట్లాంటి విలువైన సమాచారం అంతా కూడా సేకరించి నిల్వ ఉంచి విశ్లేషించడానికి ఇది అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వారసత్వపు ప్లానింగ్, మరి కొన్ని సంస్థలు, నిర్వాహకులు ఇన్వెంటరీ నివేదికను విడివిడిగా తయారు చేయడం అనేది జరుగుతుంది. దీనిని మనం వారసత్వపు ప్లానింగ్ అంటాం. అంటే వారసత్వ ప్లానింగ్ అంటే ఇదివరకు మనకు ఎవరెవరు ఎంతమంది పనిచేస్తుంటారు నిర్వహణ అధికారులలో, వాళ్ళు ఎప్పుడు పదవి విరమణ చేస్తారు, ఒకవేళ పదవి గింట ఖాళీ అయితే ఆ ఖాళీ అయిన వారిలో మన సంస్థలో ఉన్న ఎంతమందికి అర్హతలు ఉన్నారు, వారికి ఎవరెవరికి ప్రమోషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే అనుకోకుండా ఏర్పడే ఖాళీల భర్తీకి సంసిద్ధతను కూడా వారసత్వపు ప్లానింగ్ తెలియజేస్తుంది. ఒకరు ఉన్న పోస్టు నుంచి పైకి పోయిందంటే ఆ పోస్టులో మళ్ళీ ఒకరు రావాలి. అది వారసత్వంగా సక్సెషన్ ప్లానింగ్ అంటారు. అనుభవజ్ఞులను, వాళ్లకు యోగ్యత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పని విశ్లేషణ కూడా అవసరమే. అంటే మొదటి దశలో
పని విశ్లేషణ అనేది రెండవ అంశం. సంస్థలో ఎన్నైతే పనులు ఉన్నాయో ఆ పనుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది యొక్క అర్హతలను ఇవన్నింటిని కూడా పని విశ్లేషణ అనేది తెలియజేస్తుంది. ఆ పనుల నిర్వహణకైనా ఉదాహరణ తీసుకోండి. ఒక విశ్వవిద్యాలయం యొక్క ఆఫీసర్ కావాలి, కార్యాలయంలో కావాలి. ఆ పనిచేసే సీనియర్ అసిస్టెంట్కు అవసరమైన విద్య ఎంత, ప్రావీణ్యత ఎంత, అతడి శక్తి సామర్థ్యాలు ఏమున్నాయి. అదేవిధంగా సీనియర్ అయినాక జూనియర్ కూడా ఉంటాడు. జూనియర్ అసిస్టెంట్ విద్యార్హతలు ఎంత, అదేవిధంగా స్టెనోకు అవసరమైన విద్యార్హతలు ఎంత, ఎవరికి ఎక్కువ తక్కువ, ఇవన్నింటిని కూడా అంటే ఈ పని విశ్లేషణ ద్వారా ఎవరెవరు ఏ పనులను చేస్తుంటారు, వారికి జీతభత్యాలు ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళ అర్హతలు ఏమున్నాయి, నైపుణ్యం ఏమున్నాయి, ప్రావీణ్యత ఏమున్నాయి, సామర్థ్యం ఏముంది, ఇవన్నీ కూడా పని విశ్లేషణలో జాబ్ అనాలిసిస్లో మనం సేకరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పని విశ్లేషణ అనేది వివిధ పనులకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా అందించడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే జాబ్ డిస్క్రిప్షన్లో సమాచారాన్ని అంతా కూడా పని వర్ణనలను లేదా పని వివరణలను, జాబ్ స్పెసిఫికేషన్స్ లేదా జాబ్ ఎవాల్యూషన్, పనుల విలువల మదింపులో ఈ పని విశ్లేషణ అంతా కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. పనుల వర్ణనలు కానీ, వివరణలు కానీ, విలువలు, సిబ్బంది రిక్రూట్మెంట్కు, ఎంపికకు, శిక్షణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు, కెరీర్ అభివృద్ధికి, పర్ఫార్మెన్స్ సమీక్షకు, జీతభత్యాలను నిర్ణయించడానికి కూడా ఈ పని విశ్లేషణ అనేది అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొంటాం. అంటే ఇంకా క్లుప్తంగా చెప్పుకోవాలంటే మానవ వనరుల నిర్వహణ అనేది కార్యకలాపాలన్నీ కూడా పని విశ్లేషణపై మాత్రమే ఆధారపడి ఉంది. అందువల్ల పని విశ్లేషణకున్న ప్రాముఖ్యత దృష్ట్యా దానిని గురించి సవివరంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇలా నెక్స్ట్ రెండవది సంస్థ ధ్యేయాలను లేదా లక్ష్యాలను, ఆదాయపు అంచనాలను సమీక్షించడం. మరి సంస్థకు భవిష్యత్తు ప్రణాళికలు, భవిష్యత్తు మానవ వనరుల అవసరాలను అన్నీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది దేనిపైన ఆధారపడుతుంది? మానవ వనరుల సంఖ్య, మిశ్రమం, వ్యవస్థాగత వ్యూహంపై ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సంస్థకు మానవ వనరుల అవసరం మార్కెట్లో తన వస్తువులకు, సేవలకు ఉన్న డిమాండ్పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక సంస్థ తయారు చేసే వస్తువులకు డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, మనకు వచ్చే ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది. మరి ఆ ఆదాయాన్ని సంపాదించాలంటే, ఆ లక్ష్యాన్ని మనం సాధించాలంటే తప్పనిసరిగా ఏ నైపుణ్యం గల వారిని, ఎంతమందిని మనం సమకూర్చుకుంటే ఎంత ఉత్పత్తి వస్తుంది, ఇట్లా ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం ఉన్నప్పుడు మానవ వనరుల లభ్యతపై ఆదాయాన్ని కూడా అంచనా వేయడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు మన సంస్థ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. భవిష్యత్తులో ఉత్పత్తి చేసి అమ్మాలనుకున్న వస్తువుల సంఖ్య, సేవల పరిమాణాలపై సిబ్బంది యొక్క అవసరాలు ఆధారపడి ఉంటాయి. మరి ఎక్కువ పెంచుకుందామనుకుంటే ఎక్కువ సిబ్బంది కావాలి, తగ్గిద్దామంటే మనం తొలగించడానికి కష్టం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆదాయ అంచనాలను సమీక్షించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా మానవ వనరుల డిమాండ్ను కూడా అంచనా వేయడం. అంటే మరి మానవ వనరుల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో కార్యకలాపాల ప్రణాళికలకు సమీక్షించి మానవ వనరుల అవసరాలను కూడా అంచనా వేయవచ్చు. కనుక మానవ వనరుల డిమాండ్ను అంచనా వేయాల్సిన అవసరం అనేది ఉంది. అంటే మానవ వనరుల అవసరాన్ని అంచనాను పని ఆధారంగా, నైపుణ్యం ఆధారంగా, కాలాల వారీగా రాబోయే కొంతకాలానికి మానవ వనరుల ఇన్వెంటరీని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవసరమైనప్పుడు వివిధ విభాగాల నుండి మనం స్వీకరించడానికి అవకాశం ఉంది. అందువల్ల మానవ వనరుల పరిమాణాత్మక, గుణాత్మక అవసరాల అంచనాల తయారీకి చాలా సమాచారాన్ని సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అనుభవం కూడా కావాలి. ఒకేసారి మానవ వనరులు కావాలంటే మనకు దొరకపోవచ్చు. అందుకోసం రాబోయే కాలంలో ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను ఆధారంగా చేసుకుని మనం విశ్లేషణ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా
ఇంకొకటి మానవ వనరుల సప్లైని అంచనా వేయడం. మరి మానవ వనరుల సప్లై లభ్యతను కూడా అంచనా వేయడం అనేది మానవ వనరుల ప్రక్రియలో ఒక ముఖ్యమైన అంశంగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. ఎందుకు? అసలు మానవ వనరుల మూలాధారాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. మానవ వనరుల సప్లైలో వచ్చే మార్పులను కూడా అంచనా వేయడం అనేది 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ మానవ వనరుల మూలాధారాలు 2గా పేర్కొంటాం. ఒకటి అంతర్గత మూలాధారాలు, రెండవది బాహ్య మూలాధారాలు. అంతర్గత మూలాధారాలు అంటే సంస్థలో పనిచేసే సిబ్బంది, మానవ వనరుల యొక్క అంతర్గత మూలాధారాలు. వీళ్ళని నియమించుకున్న మన సంస్థలో పనిచేస్తుంటారు కనుక వీళ్ళు మన దగ్గర ఉంటారు. సంస్థతో సంబంధం లేని వ్యక్తులు బాహ్య మూలాధారం కిందకి రావడం జరుగుతుంది. అంటే మానవ వనరుల సప్లైలో వచ్చే మార్పులు 2 రకాలు. ఒకటి మానవ వనరుల సప్లై పెరుగుట, రెండవది మానవ వనరుల సప్లై తగ్గించుట. అంటే మానవ వనరుల మూలాధారం వారిగా మానవ వనరుల సప్లై పెరుగుదల తగ్గుదలను మనం అంచనా వేయాలి. ఎందుకంటే కొత్త నియామకాలు పెంచినాం అనుకోండి, అంతర్గత మానవ వనరుల సప్లై పెరుగుతుంది. సిబ్బంది నియామకం పైన మాత్రమే సంస్థ నిర్ణయంపై ఆధారపడుతుంది. కాబట్టి మానవ వనరుల సప్లైలో కొత్త నియామకాల వల్ల వచ్చే మార్పులు ఏమున్నాయో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా బదిలీలు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, డిమోషన్లు ఉంటాయి. వీటన్నింటి మీద మానవ వనరుల సప్లైపై ఎలాంటి ప్రభావం ఉంది అనేది కూడా మనకు తెలియడానికి అవకాశం అనేది ఉంది. అంటే బదిలీలు, ప్రమోషన్లు, డిమోషన్లకు సంబంధించిన నిర్ణయాలు కూడా చేయాల్సింది సంస్థనే కనుక మానవ వనరుల అంతర్గత సప్లైలో వచ్చే మార్పులను కూడా మనం అంచనా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాలమైన ఇందులో ఉద్యోగులందరూ కూడా సెలవులపైన, లోన్ పైన, డిప్యుటేషన్ పైన కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అట్లాంటి అంతర్గత మానవ వనరుల సప్లై అనేది తగ్గడానికి అవకాశం ఉంది, సప్లై తగ్గుతుంది. అదేవిధంగా తిరిగి వచ్చే వారి మూలంగా ఒకవేళ అందరు ఎక్కువ మంది వచ్చిందనుకోండి, సప్లై పెరుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక సెలవులు తీసుకోండి, మెటర్నిటీ లీవ్ కానీ, ఆర్జిత సెలవు కానీ, అధ్యయన సెలవు కానీ ఇట్లాంటివి ఉంటే వెళ్ళటం వల్ల సిబ్బంది అవసరాలు, అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. మరి ఇట్లాంటి కారణాల వల్ల మానవ వనరుల సప్లైలో వచ్చే మార్పులను కూడా అంచనా వేయడం అనేది అంత సులభం కాదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం పదవి విరమణలు, డిస్మిస్లు, బర్తరఫ్లు, లేఆఫ్లు, ఐచ్ఛిక విరమణలు, షబాటికల్స్, దీర్ఘకాలిక అనారోగ్యం, మరణాల వల్ల కూడా అంతర్గత మానవ వనరుల ప్రభావం అనేది అంచనా వేయటం అనేది సులభం. కొన్నింటిని అంచనా వేయడం అనేది కష్టంగా ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల తప్పనిసరిగా అంటే ఒకసారి రిక్రూట్మెంట్ అయిన ప్రతి వ్యక్తి నిర్ణీత వయసు వచ్చిన తర్వాత పదవీ విరమణ చేయవలసిందే. మరి మానవ వనరుల సప్లైపై పదవీ విరమణ ప్రభావం కూడా సులభంగా ముందే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదని తెలిసిన మరణం చెప్పిరాదు. కానీ ఇక్కడ మానవ వనరుల సప్లై మరణాల ప్రభావాన్ని కూడా ఖచ్చితంగా అంచనా వేయడం అనేది కూడా కొద్దిగా కష్టమే. అందువల్ల మానవ వనరుల సప్లైపై బదిలీలు, లేఆఫ్లు ఇవన్నీ కూడా ఖచ్చితత్వంతో అనుభవంపై ఆధారపడి గణాంక పద్ధతులను ఉపయోగించి కొంతవరకు మనం అంచనా వేయవచ్చు. అనారోగ్యంగా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారు, ఎప్పుడు దీర్ఘకాలికంగా ఉన్నారో మనం అంచనా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది అంతర్గత సప్లై అనుకోవచ్చు, అంతర్గత వనరులు. అదేవిధంగా సంస్థ బాహ్య వనరుల మూలాధారాలు కూడా ఉంటాయి. అంటే సంస్థ మానవ వనరులపై ప్రభావం చూపే సంస్థకు సంబంధం లేని అంశాలను కూడా మనం కొన్నిసార్లు పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనకు సంబంధం లేకపోయినా కూడా మానవ వనరుల సప్లైలో మార్పులు కావడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే పాఠశాలలు తీసుకోండి, పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ విద్యాభ్యాసం పూర్తి చేసి లేదా మధ్యలో నిలిపివేసి ఉద్యోగాలు చేయాలనుకునే వారి వలన కూడా మానవ వనరుల సప్లై పెరుగుతుంది. మీద చదువుతూ జాబ్ చేయడానికి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు జాబ్ అయినాక అంటే చదువు అయిపోయినాక వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, మధ్యలో వెళ్ళడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇట్లాంటి వాటిలో సాధారణ విద్య కావచ్చు, సాంకేతిక విద్య కావచ్చు, ఇట్లాంటి వారి అర్హతలను ఉపయోగించి కొత్త ఉద్యోగాలకై కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు. ఇట్లా మన దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కానీ ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు తమను తాము పోషించుకోవడం కోసం.
విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును సంపాదించడం కోసం, కేవలం కుటుంబ పోషణలో ఉపయోగపడడం కోసం, పార్ట్ టైం జాబ్ల కోసం కూడా అనేక మంది ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల వీరు తక్కువ జీతానికి కూడా పని చేయడానికి సిద్ధపడతారు. ఇట్లాంటి పట్టణాల్లో అంటే అనేక అంశాలు కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే బహిర్గత సప్లైగా మనం పేర్కొనడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ బాహ్య మానవ వనరుల మూలాధారాలు, అదేవిధంగా సైన్యం నుండి త్వరగా పదవి విరమణ చేసిన వారు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల ఇట్లాంటప్పుడు శ్రామిక సప్లై కొన్నిసార్లు పెరగడానికి అవకాశం ఉంది, కొన్నిసార్లు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది అదేవిధంగా 5వది సప్లైని డిమాండ్తో పోల్చి చూచుట. మరి మానవ వనరుల సప్లై డిమాండ్లను పోల్చి చూసి ఏ నైపుణ్యం కలిగిన వారు ఎంతమంది అవసరం, లేదా ఎంతమంది ఎక్కువ ఉన్నారు, ఎంతమంది తక్కువ ఉన్నారు అనేది కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఇంకా మనం చూసుకుంటే అంటే మానవ వనరుల సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ ఉన్న కొత్తగా కొంతమందిని నియమించుకోవాలి. అట్లా డిమాండు అవసరం కన్నా సప్లై లభ్యం ఎక్కువగా ఉందనుకోండి, కొంతమందిని తగ్గించాల్సి వస్తుంది. అవసరం డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ మూలాధారాలకై అన్వేషించడం జరుగుతుంది. అవసరం తక్కువ ఉన్నప్పుడు చట్ట సంబంధమైన ఇబ్బందులు లేకుండా నైతిక స్థాయి ప్రేరణలకు భంగం వాటిల్లకుండా సిబ్బందిని తగ్గించాలంటే ఏ పద్ధతి అవలంబించాలి, అవసరం వేరకు ఏం చేయాలనేది, ఏ విధంగా కుదించుకోవాలనేది కూడా అవసరమే. అంటే చూడండి, తప్పనిసరిగా మనకేమో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, ఉన్న మానవ వనరుల సంఖ్య అనేది తక్కువ ఉంది, కానీ మనకు ఉత్పత్తి చేయాల్సిన మానవ వనరులు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, డిమాండ్కు అనుగుణంగా మనం ఇతరుల నుంచి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కొన్ని సందర్భాల్లో మన కార్యాలయంలో ఆఫీస్ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంది, మానవ వనరుల సంఖ్య ఎక్కువ ఉంది, కానీ డిమాండ్ మనకు అంత లేదు, అంతమంది చేత పని చేపించడానికి పని లేదు, ఉత్పత్తి లేదు. అట్లాంటప్పుడు మన సిబ్బందిని తగ్గించుకోవాలంటే ఏ విధంగా తగ్గించుకోవాలి, వారిని ఏ విధంగా ప్రణాళికబద్ధంగా ఏ విధంగా తొలగించడానికి అవకాశం ఉంది, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎట్లాంటి పద్ధతులను అవలంబించాలి అనేది, ఈ విధంగా సప్లైని డిమాండ్తో పోల్చి చూసుకోవాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార ప్రతికూల పరిస్థితుల్లో మానవ వనరుల ప్రణాళిక. ఇందాక చెప్పినట్టు కొత్తగా సంస్థను స్థాపించినప్పుడు అనుకూల పరిస్థితులలో వ్యాపారాన్ని విస్తరించవలసి ఉన్నప్పుడు ఏటా ఏ మూలాధారాల నుండి ఎంతమందిని నియమించుకోవాలి అనే విషయాన్ని నిర్ణయించడానికి మానవ వనరుల ప్లానింగ్ అనేది అవసరం అనేది ఒక అభిప్రాయం ఉంది, దురభిప్రాయం ఉంది. కానీ వ్యాపార విస్తరణ చేసినప్పుడే అదనంగా కావాలంటే వాళ్ళు దొరకడం అనేది కష్టం. ఒకసారి వ్యాపారం అవసరం ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు వారిని తగ్గించడం అనేది పెద్ద కష్టం. ఎందుకంటే మానవ వనరుల ప్లానింగ్ ప్రక్రియ వ్యాపారం పెరుగుతున్నప్పుడు ఉపయోగపడుతుంది, కానీ వ్యాపారం సంస్థ తగ్గించినప్పుడు, వ్యాపారాలు శాశ్వతంగా కుదించినప్పుడు, వ్యాపార ప్రతికూల పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉత్పత్తి లేనప్పుడు మానవ వనరుల ప్లానింగ్ అనేది తప్పనిసరిగా కావాలి. ఈ రోజుల్లో చాలా సంస్థలు రేషనలైజేషన్, ఆధునికీకరణ వల్ల మిగులు సిబ్బందిని తొలగించే పనిలో ఎక్కువగా నిమగ్నమై ఉన్నాయి. మరి సిబ్బందిని తొలగించినప్పుడు కొత్త రకమైన సమస్యలు కూడా ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య చూడండి, కరోనా వచ్చింది, ప్రపంచం మొత్తం అనేక పరిశ్రమల్లో ఉత్పత్తి లేదు, ఉత్పత్తి లేకుండా జీతం ఇవ్వడానికి సిద్ధపడరు. పర్మనెంట్ ఉద్యోగులు అయితే మామూలు వాళ్ళని, మిగతా వాళ్ళందరినీ తొలగించడం జరిగింది. అంటే కొత్త కొత్త పద్ధతులు అంగీకరించారు, అమలు చేసిండ్రు. కొద్దిమంది ఉద్యోగులనే తీసివేయడం జరిగింది. కొన్ని ప్రభుత్వ లాంటి సంస్థలు సగం జీతాలే ఇవ్వడం జరిగింది. కొద్దిమంది ఉద్యోగాలు మొత్తానికి వద్దు అని రిక్రూట్మెంట్ని ఆపుకోవడం జరిగింది. ఇట్లా ఆపత్కరమైన సమస్యలు, విపత్కరమైన పరిస్థితులలో కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇట్లాంటప్పుడు తొలగించడానికి అనుసరించే పద్ధతులను కూడా మనం అధ్యయనం చేయాలి. అందుకు కూడా మానవ వనరుల ప్రణాళిక అనేది, ప్లానింగ్ అనేది తప్పనిసరిగా కావాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది.
మరి రీట్రెంచ్మెంట్ అంటే ఉద్యోగస్తులను తగ్గించడానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ఏ విధంగా తగ్గించడానికి అవకాశం ఉందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సంస్థలు అన్నీ కూడా చూడండి, ఒకప్పుడు అభివృద్ధి పదంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కూడా కాలక్రమేణా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొన్ని అననుకూల మార్పుల వల్ల కూడా తిరోగమనం పట్టడం అనేది జరిగింది. వ్యాపార కార్యకలాపాలను ఉత్పత్తిని కుదించడం అనేది జరిగింది. తత్ఫలితంగా వ్యాపారం తగ్గినప్పుడు, ఉత్పత్తి తగ్గినప్పుడు అందులో ఉన్న సిబ్బందిని తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ తగ్గించాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇప్పటి వరకు నేర్చుకున్న మానవ వనరుల ప్రణాళిక ప్రక్రియ ఇట్లాంటి పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలో ఏ ప్రణాళిక కూడా తెలపలేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కావాల్సింది నియామకం కాదు, లేఅప్ కాదు, రిట్రెంచ్మెంట్ కాదు, ఉత్పాదక శ్రామికులను ఉంచి అవసరమైన సమర్థులైన మిగులు శ్రామికులను ఏ సమస్య లేకుండా ఎట్లా తొలగించాలనేదే నిర్వాహకులు ఎదుర్కొనే సమస్యగా మనం పేర్కొనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా చూడండి, ఉద్యోగం ఇస్తే ఇష్టపడతారు, కానీ ఉద్యోగం నుంచి తీస్తే చాలా కష్టపడతారు, కోప్పడతారు. అందువల్ల నిర్వాహకుల యొక్క అసమర్థతని నిందించడం అనేది జరుగుతుంది. ఒక సంస్థలో పనిచేసిన ఉద్యోగులను తీసివేయడం ద్వారా శ్రామిక కుటుంబాలన్నీ కూడా వీధిన పడడానికి అవకాశం ఉంది. శ్రామికులలో అసంతృప్తి, సంఘంలో అలజడి ప్రబలడం అనేది జరుగుతుంది. ఇటువంటి అంటే అనుకూల మార్పుకు ప్రతికూల స్పందన లేకుండా నిర్వహించాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే తిరోగమనంలో ఉన్న సంస్థ సిబ్బందిని తగ్గించడానికి అనేక పద్ధతులను కొన్ని ఆచరించడం జరుగుతుంది. ఇవి సమస్యను కొంతవరకు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఆధునిక కాలంలో చూడండి, ఇప్పుడున్న కాలంలో ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్గా ఉన్న ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నీ కూడా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. అంటే ఉన్నంతకాలం ఉంచుతారు, వద్దుమంటే వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటప్పుడు కొన్ని సంస్థలన్నీ కూడా మార్పులకు అనుగుణంగా తొలగించే విధానాన్ని, తగ్గించే విధానాన్ని చూడడం అనేది జరుగుతుంది. మరి మానవ వనరుల సమస్యను, సిబ్బందిని తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ఒకటి ఏంటంటే సిబ్బందికి వేరే ఉద్యోగాలు చూడటం. అంటే మన సంస్థలో ఎంతమంది అయితే పనిచేస్తుండ్రో ఆ వ్యక్తులను ఇతర సంస్థలలో కానీ ఇతర రంగాలలో కానీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వారికి అందించడం ద్వారా, లేదా వారికి రెజ్యూములు, బయోడేటాలు తయారు చేయడం, సహాయపడడం, వేరే ఉద్యోగులకు అర్హత పొందే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం, కొత్త ఉద్యోగములను సంపాదించుకోవడానికి మనం సహకరించడం సంస్థలో. ఇంకో మనం సంస్థలో పనిచేస్తున్నాం కనుక, మనం సంస్థలో నియమించుకున్నాం కనుక వారిని ఇతర ఉద్యోగాలు చూడడానికి కావలసిన సౌకర్యాలు అందించడం అనేది మన బాధ్యత. ఆ విధంగా కొద్దిమందిని తొలగించవచ్చు. రెండవది లేఆఫ్లు. అంటే లేఆఫ్ అంటే ఏంటంటే సిబ్బందిని తాత్కాలికంగా ఉద్యోగానికి దూరంగా ఉంచటం. అంటే అనుకూల పరిస్థితులు తాత్కాలికమైనప్పుడు మిగులు సిబ్బంది సమస్య పరిష్కారానికి లేఆఫ్ పద్ధతిని అనుసరించవచ్చు. అంటే మొత్తం తాత్కాలికంగా ఉద్యోగాలు చేయొద్దు, కంపెనీ నడవడం లేదని వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకోవడం అనేది ఉండదు. అలాంటప్పుడు సగం జీతం మాత్రమే ఉద్యోగులకు చెల్లించడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఒకవేళ మొత్తం వద్దు అన్నది అనుకోండి, వాళ్ళకు మొత్తం జీతాలు ఇవ్వాలి, శాశ్వతంగా దూరం అయితే మళ్ళీ కంపెనీ రన్ చేస్తానంటే వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. అందువల్ల అలవాటైన సిబ్బంది సంస్థకు శాశ్వతంగా దూరం కాకుండా ఉండాలంటే ఈ పద్ధతి అనేది తప్పనిసరిగా అవసరం. లేఆఫ్, దీన్ని దీర్ఘకాలం లేదా తరచూ లేఆఫ్కు గురైన సిబ్బంది విసిగెత్తి వేరే ఉద్యోగం చూసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే పని లేకుండా పూర్తి జీవితం ఇవ్వడం కంటే లేఆఫ్ చేసి సగం జీతం ఇవ్వడం వేరు. సంస్థ నడవనప్పుడు సగం జీతం ఇచ్చైనా వాటిని కొంతకాలం కొనసాగించడానికి అవకాశం ఉంది. ఈనాడు అనేక సంస్థలు కూడా కొన్ని లేఆఫ్లు పెట్టడానికి కారణం ఇదే. నెక్స్ట్ మూడవది ఏంటంటే
జీతం లేని సెలవులు మంజూరు. మరి సంవత్సరం మొత్తం మీద కూడా ఎక్కువ సిబ్బందికి అవసరం లేనప్పుడు, జీతాలు లేకపోయినా మంచిగా కుటుంబ పోషణకు డోకా లేని సిబ్బందికి స్వంత పనులు చూసుకోవడానికి, లేదా ఏదైనా ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివి ఉద్యోగ అర్హతలు పెంచుకోవడానికి నిబంధనలకు వ్యతిరేకంగా మంచిదే జీతం లేని సెలవులను కూడా మంజూరు చేసి శ్రామిక వ్యయం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఉద్యోగానికి ముప్పు ఉంది అనుకున్నప్పుడు ఉద్యోగస్తులు ఏం చేస్తారు, ఉద్యోగం చేసుకుంటూ చదవడానికి అవకాశం వస్తుంది. ఆ ఉద్యోగ సంస్థలు ఏం అవసరం ఉంటే నీకు జీతం లేదు కానీ నువ్వు ఎంత ఉన్నత ఉద్యోగం చదువుతావో ఆ చదివి మళ్ళీ రమ్మని అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది. జీతం లేని సెలవులు కూడా మంజూరు చేసి కూడా సెలవు సౌకర్యాన్ని ఉపయోగించుకొని సంస్థ నుంచి తగ్గించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 4వది అరువు ఇవ్వడం. అంటే సంస్థ వద్ద సిబ్బంది అవసరానికి మించి ఉన్నప్పుడు లేదా అవసరం ఉన్న ఇతర సంస్థలకు వారి సేవలను అరువు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే డిప్యూటేషన్ అంటాం. ప్రభుత్వ సర్వీసులో అప్పుడప్పుడు సిబ్బంది ఎక్కువగా ఉన్న విభాగాల నుండి సిబ్బంది కొరత ఉన్న విభాగాలకు, పబ్లిక్ రంగ సంస్థలకు కానీ ప్రత్యేక ప్రాజెక్టులకు కానీ డిప్యూటేషన్ మీద సిబ్బందిని పంపడం అనేది జరుగుతుంది. అందువల్ల డిప్యూటేషన్గా మీద వెళ్ళే వారికి మూల వేతనంలో కొంత శాతం అదనంగా చెల్లించే అవకాశం కూడా గతంలో ఉండేది. కానీ అవకాశవాదులు దుర్వినియోగం చేయడం వల్ల ఈ నిబంధనను కూడా తొలగించడం అనేది జరుగుతుంది. అంటే ప్రస్తుతం జీతానికి రక్షణ మాత్రం కల్పించబడింది. అందువల్ల తప్పనిసరిగా నిజమైన అవసరం లేకపోయినా నిర్దిష్ట ప్రాంతంలో లేదా అభిలషణీయమైన పనిలో కనీసం కొంతకాలం పనిచేసే అవకాశం ఉండడం ద్వారా ఇది డిప్యూటేషన్ మీద కూడా కొనసాగడానికి అవకాశం అనేది ఉంది. ప్రైవేట్ రంగంలో కూడా సిబ్బంది సేవలను కావాలంటే అరువు తీసుకునే సంస్థలు కూడా అవసరాన్ని బట్టి జీతం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకొని చెల్లించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా డిప్యూటేషన్ మీద వెళ్ళిన వారిలో సిబ్బంది కొత్త సంస్థలు సాన్నిహిత్యం ఏర్పడితే శాశ్వతంగా కూడా కొన్నిసార్లు అక్కడే మార్చుకోవడానికి ఉండే అవకాశం కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఈ విధంగా డిప్యూటేషన్ మీద కూడా పంపించే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా పని పంచుకోవడం, వర్క్ షేరింగ్. అంటే చూడండి, ఉద్యోగాలు తక్కువైనప్పుడు, ఉద్యోగులు ఎక్కువైనప్పుడు ఒకే రకమైన అర్హతలు సామర్థ్యం కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే పనిని సమానంగా పంచుకొని చేయడం అనేది జరుగుతుంది. ఒకరు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 4 గంటలు పనిచేస్తే రెండో వ్యక్తి మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు 4 గంటలు పనిచేయవచ్చు. ఇట్లు చేయడానికి వారి మధ్య సహకారం, సామరస్యం, సదవగాహన అనేది ఉండాలి. భార్యాభర్తలు అయితే మరీ మంచిది. ఎందుకంటే విరామ సమయంలో వారికి ఇష్టమైన అవసరమైన ఇతర పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా చేస్తే ఉద్యోగం ఒకటి, ఉద్యోగులు ఇద్దరు, అంటే రెట్టింపు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు కావడం అనేది జరుగుతుంది. సంస్థకు కూడా సిబ్బందిపై ఖర్చు పెరగదు. ఎందుకంటే కొంతమంది ఉద్యోగం కోల్పోవడం అంటే అందరూ సగం జీతాలకు పనిచేయడం అనేది అంటే అది బెటర్గా భావించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వర్క్ షేరింగ్ ద్వారా కూడా సంస్థ కొంత సిబ్బందిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, ఆదాయాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. పని గంటలను తగ్గించడం. మరి సిబ్బందిని తొలగించకుండా తగ్గిన మానవ వనరుల డిమాండ్కు తగ్గని మానవ వనరుల సప్లైని సర్దుబాటు చేయడానికి ఉపయోగించే మరొక పద్ధతి ఏంటంటే పని గంటలను తగ్గించడం. మనకు వస్తువుల ఉత్పత్తి చేయడానికి ఎంత శాతం పని గంటలు అవసరం, ఎంత డిమాండ్ ఎంత శాతం తగ్గిందో అంత మేరకు పని గంటలను తగ్గించి సిబ్బంది అందరికీ పని కల్పించడం జరుగుతుంది. ఇట్లా చేయాలంటే సిబ్బంది సహకారం అవసరం. ఎందుకంటే లేఅప్ చేస్తే నష్టపోయే సిబ్బంది అందుకు ఒప్పుకుంటారు, కానీ ఇతరులు ఒప్పుకోకపోవచ్చు. అసలు జీతం తీసుకోకుండా ఉండే బదులు అందరు తగ్గించిన జీతం తీసుకుంటే మేలు అని ఉద్యోగులు భావించినప్పుడు యాజమాన్యాలు పని గంటలను కూడా తగ్గించడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ముందుగానే పదవీ విరమణ చేయించడం, ఎర్లీ రిటైర్మెంట్. ఎందుకంటే రిక్రూట్మెంట్ పొందిన ప్రతి వ్యక్తి కూడా రిటైర్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఉద్యోగి నిర్ణీత వయసు వచ్చినాక పదవీ విరమణ చేయాలి. మరి పదవీ విరమణ సమయానికి సర్వీస్పై గరిష్ట జీతం స్థాయికి చేరుకుంటాడు. మరి 2-3 సంవత్సరాలు ముందుగా పదవీ విరమణ చేస్తే అతనికి వచ్చే నష్టం పెద్దగా ఏముండదు. అందువల్ల మిగులు సిబ్బందిని తగ్గించడానికి పదవీ విరమణకై నిరీక్షిస్తున్న వారిని వదిలి ఎక్కువ జీతం పొందుతున్న స్కేల్లో ఉన్న వారిని పిన్న వయస్కులను తొలగించడం అనేది జరుగుతుంది. ఇట్లా పెన్షన్, గ్రాట్యుటీలకు కూడా నష్టం వాటిల్లకుండా ఉండడానికి అవకాశం ఉంది.
అందువల్ల అన్ని పెన్షన్ కానీ మిగతా అన్ని గ్రాట్యుటీ అవన్నీ కూడా చేసిన కాలానికి ఇచ్చారు అనుకోండి, 2-3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పదవీ విరమణకే ఇష్టపడడానికి అవకాశం ఉంది. దీనివల్ల సిబ్బంది జీతాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. బాగా అనుభవం ఉన్న సమర్థులైన సిబ్బంది సంస్థను వదిలి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల సంస్థ సమర్థత పెరగడానికి అవకాశం ఉంది. ఇటీవల కూడా సింగరేణి ఇట్లాంటి సంస్థలో గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం లాంటిది బిఎస్ఎన్ఎల్లో కానీ సింగరేణిలో కానీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు. సిబ్బంది ఎక్కువ చేయని వాళ్ళను తొలగించడానికి. అదేవిధంగా ఖాళీలను స్తంభింప చేయడం, అట్రిషన్ అంటే పదవి విరమణ కానీ రాజీనామాలు కానీ బర్తరపులు మొదలగు కారణాల వల్ల ఏ సంస్థలోనైనా ఉద్యోగాలు ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీలను మళ్ళీ భర్తీ చేయకుండా నిలిపివేస్తారు. ఈనాడు ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థలు ఈ పద్ధతిని అనేక సార్లు ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే రిటైర్ అయ్యే వారి సంఖ్య ఎక్కువ ఉంది, కానీ కొత్తగా తీసుకునే వాళ్ళ సంఖ్య లేదు. ఈ పద్ధతి పట్ల ప్రస్తుతం ఉన్న సిబ్బందికి ఎట్లాంటివి ఉండదు, కానీ నిరుద్యోగ సంఘాల నుండి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంస్థ తన ధ్యేయాల కోసం, లక్ష్యాల కోసం మానవ వనరుల ప్రణాళిక అనేది తప్పనిసరిగా అవసరం. ఇది లేకుండా ఏ వ్యవస్థ కూడా ముందుకు పోవడానికి అవకాశం అనేది లేదు. థ్యాంక్ యూ.